ఏమే మేకలు మీరు ఆరాంసే మేస్తుండ్రు, నన్ను ఎందుకే చిత్రహింసలు పెడుతుండ్రు? ఎటు పడితే అటు తిప్పి తిప్పి చంపుతున్నారు. ఒక జాగాలో మేయచ్చు కదా, మా పానం తింటున్నారేంది? మేసుకుంటూ మీ ఊరి పొలాలు మొత్తం తిప్పుతున్నారే బాపు నన్ను. ఒక వారం అయితే వెళ్ళిపోతానే, జర ఒక్కరోజు ఓపిక తినండి. ఎందుకు చిత్రహింసలు పెడతారు నన్ను? నేను మాట్లాడుతున్నా అటేమో అవి వెళ్ళిపోతున్నాయి. ఆహా మేకలు, నాకు దుఃఖం వస్తుంది. మీ వెనక రాలేను. ఆగుండే బాపు. ఆవు ఎటు సగమైనాయి అటు సగమైనాయి, మధ్యాహ్నం నేనైనా ఇప్పుడు నేను ఎట్టుపోవాలా? చుక్కను చూపిస్తున్నాను. తిప్పి తిప్పి ఊరి పొలాలు మొత్తం తిప్పి చూపిస్తున్నాయి మేక నన్ను ఒక్కరోజుకే. రేపు నేనైతే రానయ్య, మా బావని పంపిస్తా. నా వల్ల కాదు మేకలు కాయడం. వామ్ము సరే మేకలు బాక్స్ కట్టుకొని వచ్చింది మధ్యాహ్నం నేను తిందామని. మీ కావాలి కాయడానికి వస్తుంటే తిండి ఆడిపోయేదిగా మీరు తిప్పే తిప్పుడికి. ఈ అన్నం ఇలాగే ఇంటికి తీసుకుపోయేటట్టున్నానే. మేకలు 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 చంపుతున్నాయి. మేకలు కాయడానికి వచ్చిన బాగా డ్యూటీ నాకు అప్పచెప్పింది ఈరోజు. ఇట్లల్లా పొదలల్లా మొత్తం దూరుతున్నాయి. ఇంకా కొద్దిగా బెటర్ నైట్, ఎక్కువ చెట్లు లేవు, ఓపెన్గా బాగానే ఉన్నాయి ప్లేస్లు. ఇంకా ఏ పుట్టలల్లో తిప్పుతాయో, ఏ ముళ్ళల్లో ఇరికిస్తుందో. మొన్ననే ఒక వీడియో చూసారుగా, ఒళ్ళంతా ముళ్ళులే. ఇక సాయంత్రంలోపు నాకు చుక్కలు కనిపిస్తాయి. అమ్మ మేకలు ఎలా కాస్తారో అర్థం కాదన్న. ఇక మొత్తం జంగల్ మొత్తం ఈ చెట్లల్లో పుట్టలల్లో తిప్పుతూనే ఉన్నాను నన్ను. నేను పొద్దునుండిది ఇది అన్నమన్నా మధ్యాహ్నం తిందామని తీసుకొని వచ్చిన, ఇది పాటుకొని తిరుగుతూనే ఉన్నా. ఒకది చేతుకొని చేస్తుంది. అబ్బా అవేమో ఒక జాగాలు మేస్తలేవు, ఉరుకుతున్నాయి రయ్యని ఎటు పడితే అటు. అప్పటి సంది అటు తిప్పుడు ఇటు తిప్పుడు, ఒక్క జాగాలు కూర్చున్నాయి లేవే. అమ్మయ్యా గుట్టలల్లో అయితే అయిపోయింది. ఇగో ఇప్పుడు పొలాలు ఎంబట్టి మేపుతున్నామన్నా మేకలు. ఇదైతే నా పానాండంగా తెచ్చుకున్నట్టు అనిపిస్తుంది. యాక్చువల్లీ మేకలు కాసేవాళ్ళు 12 గంటలకు వదులుతారన్న మా వాళ్ళ ఇంటికాడ. మస్తు బద్దం తినేసి వస్తారు. నేనేమో అలవట్లేదు, అలా ఏడన్నా ఆకలి అవుతుందని నా భయం. అందుకే ముందు జాగ్రత్త బాక్స్ తీసుకొని వచ్చిన. దీన్ని పట్టుకున్నోడికే నా చేతి మొత్తం సన్నమైపోతుంది. ఇవేమో ఒక జాగాలో ఉండట్లేవు, అటు తిరుగుతాయి ఇటు తిరుగుతాయి, నన్ను తిప్పి తిప్పి చంపుతున్నారు. ఒకరోజు చుక్కలు కనిపిస్తున్నాయి మేకంతో. రెగ్యులర్గా వీళ్ళు ఎట్లా కాస్తారో వాళ్ళకి అలవాటు ఉంటుంది, మనం ఖాయం, మనకు తెలియదు కదన్న. అది ఈరోజు నేను పడి మేకల దగ్గర తిప్పను. ఇలా ఉంది నా బతుకం. ఇక అబ్బో తిరిగి తిరిగి నన్ను చంపేసినాయి ఈ మేకలు మొత్తం. ఒక్క జాగాలను తిప్పిందా అన్న, గొట్టెలు కాగానే చెట్లు ఎక్కిపిస్తున్నాయి, చెట్లు కాగానే బండలు ఎక్కిపిస్తున్నాయి. అరే బాప్రే, గుట్ట మొత్తం తిప్పి తిప్పి నన్ను పులుసు కార్పించినాయి ఇవాళ. మా బావ రోజు ఇలా ఎన్ని గుట్టలు ఎక్కుతాడో, గుట్టను దిగుతాడో కానీ నాకు మాత్రం చుక్కలు చూపించినాయి అన్న. ఒక్కరోజు వచ్చిన చూడ పొలాలు ఎంత మంచిగా మేస్తున్నాయి, ఆరాంసే మేస్తున్నాయి. ఇట్లా మేస్తే మాకు కూడా ఇలా ఇదిగో ఈ రకంగా కూర్చొని ప్రశాంతంగా కొన్ని వాటర్ అన్న తాగుతాం కదా. మా దొర వాడికి దేనికనే ఉంటాడు, వాడికని జరగడు. ఏవే నేను తాగవా? నీళ్ళు ఇగో నేను తాగు. ఏమా నేను తాగురా, ఇది తిప్పి తిప్పి సంపుతా. తాగు. మనమే యాడా మనమే కదా, మనమే మరి. తాగో తాగో, వీడియో తీస్తున్నా, నీకు అందరు చూస్తారు ఇక యూట్యూబ్లో. తిరిగి తిరిగి చంపేసినాయి ఈ మేకలు మనల్ని. నీకు అలవాటేనయ్యా, నాకేం అలవాటు? చెట్లు పుట్టులు అదేదో వాగు దాటుకుంటూ వచ్చిన పొదలల్లా. జర్ర పక్కన జరిగితే చుక్కలు కనిపిస్తున్నాయి. అమ్మయ్యా ఈ పొలం పుణ్యమా అని కొన్ని వాటర్ అన్నా తాగినామన్నా. మా దొర చూడండి, వేరే సైడ్ మేకలు వచ్చినాయన్న, వాళ్ళ దాంట్లో కలుస్తాయని అక్కడిపై కావలు కాస్తుండే, ఇటు కొట్టుకొని వస్తుండే. ఇక ఇవన్నీ మా మేకలు. ఇగో ఇలా ఉన్నాయి మేకలు మొత్తం. ఆనందపడన్నా బాధపడన్నా అర్థం కావట్లేదు. కానీ మేకలు కాయడానికి వస్తే ఒకదికి ఆనందం ఉంది, ఇవి తిప్పే తిప్పులకు ఇంకో దిక్కు దుఃఖం వస్తుంది.
రెండు మిక్స్ అయ్యి మధ్యలో నలిగిపోతున్నా. సగం ఆనందం సగం బాధ మధ్యలో. ఇదన్నా ఆరామ్సే కాస్తున్నాయి మేకలు అయితే. చాలా గ్రేట్ మేకలు కాసే వాళ్ళు కూడా.